తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడపడుచు కానీ ప్రతి ఇంట్లో కానీ ఒక హిందూ పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన తినే ప్రతి ముద్ద మీద అమ్మని దలుచుకొని తింటాడు. ఎందుకంటే రజాకార్ల ఉద్యమం సమయంలో రజాకార్లు తుర్క కొడుకులు ఎంతో హింసించి మీరు మతం మారుతారా లేకపోతే మిమ్మల్ని చంపుతారా అంటే మేము చచ్చేదాకా ఇదే మతంలో ఉంటాం, మా పెద్దమ్మ భక్తులం, అమ్మవారికి బోనం సమర్పించుకుంటాం, అమ్మవారి గుళ్ళ దగ్గర మేము బతుకమ్మ ఆడుకొని మా హిందుత్వాన్ని కాపాడుకుంటాం అని చెప్పి అప్పుడు మా తాతలు ముత్తాతల నుంచి తెలంగాణ రాష్ట్రంలో హిందుత్వాన్ని కాపాడుకుంటూ వస్తూ మాకు సంపదగా ఇచ్చారు. అలాంటి మా సంపద గల అమ్మ పెద్దమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూస్తుంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్న పెద్దమ్మ తల్లిని ఒక ఆడపడుచు ఎంఆర్ఓ ఆడపడుచు ఆషాఢ మాసంలో ఆడబిడ్డలు మా ఇంటి ఆడబిడ్డలను ఎంత పవిత్రంగా ఎంత పూజిస్తామో అమ్మవారిని కూడా ఆడబిడ్డగా భావించి ఆమెకు బోనాలు సమర్పించి ఎంతో పవిత్రంగా పూజ చేస్తాం. అలాంటి అమ్మవారిని కరెక్ట్ ఆషాఢ మాసం సోమవారం అమాస రోజున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తురుకోలను జోక్కుంటా తిరిగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా అమ్మవారి గుడి కూల్చి ఆ విగ్రహాన్ని ఇక్కడికే తీసేసారు. వీళ్ళు అనుకుంటారు ఇక్కడ ఉన్న భక్తులు కానీ ఇక్కడ హిందువులు కానీ కేవలం ఒక నెల కొట్లాడతారొచ్చో సంవత్సరం కొట్లాడతారొచ్చో. బిడ్డ గుర్తుపెట్టుకోర్రే, మీరు పోయిర్రు అమ్మవారి గుడి దగ్గరికి పెద్దమ్మ తల్లి గుడి దగ్గరికి ఒక్కొక్కరు నాశనం అయిపోతారు. ఎందుకంటే మేము ప్రతి విధంగా అమ్మవారిని ఎంతో భక్తి శక్తులతో పూజ చేస్తాం. మాకు తెలుసు మా అమ్మవారు ఎంతో పవిత్రంగా ఉంటారో. మీరు పవిత్రంగా పూజ చేస్తే కర్ణిస్తారు. అదే మీరు గడ్డపార పెడతారు, నీ ఇంటిలో పాది నీ ఖాందానికి గడ్డపార పెడతారు మా పెద్దమ్మ తల్లి.